హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సారీ చూడండి, లెమన్ ఎల్లో షేడ్ అన్నమాట. లైట్ లెమన్ ఎల్లో షేడ్ అండ్ లైట్ గోల్డ్ మిక్సింగ్ తోటి డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చిందండి. సారీ అయితే చాలా బాగుంది, చాలా డీసెంట్ లుక్ వచ్చింది అనమాట. చాలా బాగుంది కదా. ఈ సారీకి వచ్చేసి యాక్చువల్ గా మగ్గం వర్క్ చేయించుకుంటారంటండి మేడము. కాకపోతే ఈ సారీ వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ బాగా చేస్తున్నారు కదా మీరు, ఒకసారి చేయండి, ఒక బ్లౌజ్ ట్రై చేయండి, బాగుంటే కనుక కంటిన్యూగా ఇంకా మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకుంటారు అన్నారు. సో మేడం కూడా డిజైన్ సెలెక్ట్ చేసుకోలేదండి, మనల్ని అంత కాంబినేషన్ సెట్ చేసి బాగా చేయమని చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి నేను ఒక డిజైన్ ఇప్పుడు మగ్గం ఎంబ్రాయిడరీలో ఉన్న డిజైన్ ఒకటి సెలెక్ట్ చేశాను, చేసి మిషన్ లో కాంబినేషన్స్ ఇచ్చి చేశానండి. ఒకసారి చూడండి ఇలా వచ్చి. సో మొత్తం అంతా కట్ వర్క్ అనమాట. కట్ వర్క్ వచ్చేసి ఇలా వచ్చిందండి మొత్తం డిజైన్ అంతా కూడా. చూడండి ఎంత బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎంత అంటే అంత బాగా నచ్చింది అనమాట. చూడడానికి ఫినిషింగ్ అయితే సూపర్ ఉందన్నమాట. అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి. సారీలో ఏదైతే లైట్ గోల్డ్ షేడ్ ఉందో ఆ గోల్డ్ షేడ్ తోటి మనం ఇలా ఇచ్చామన్నమాట బుటీస్. సో అలానే ఈ బ్లౌజ్ అంతా లైట్ అంటే ఇంకా సారీలో ఏం లేదండి. బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ కాబట్టి ఇంకా డార్క్ గ్రీన్ ఇవ్వడానికి ఛాన్స్ కూడా లేదు. ఈ లైట్ క్రీమిష్ ఉంది కదండి, ఆ థ్రెడ్ ఒకటే యూజ్ చేయాలి. దానికి కొంచెం గోల్డ్ మిక్స్ చేశాను అనమాట. ఇలా మిక్స్ చేసేసి అక్కడక్కడ ఈ పింక్ షేడ్ వచ్చేసి డాట్స్ ఇచ్చానండి. లుక్ అయితే అద్దరిపోయింది అనమాట. నెక్స్ట్ హ్యాండ్స్ అవి ఎలా సెలెక్ట్ చేస్తాను, ఎలా వేస్తున్నాను అని చెప్పేసి మీకు చూపిస్తానండి. అంతవరకు వెయిట్ చేయండి. సారీలో బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చిందండి, డార్క్ గ్రీన్. సో పళ్ళు ఏదైతే వచ్చిందో అది హ్యాండ్స్, లాంగ్ హ్యాండ్స్ కి అంచు వచ్చేసి పెద్ద అంచు వచ్చింది. అలానే మనకి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలి కాబట్టి మేము ఈ అంచు వచ్చేసి హ్యాండ్ కి యూజ్ చేసి వర్క్ అయితే చేయడం జరుగుతుంది. సో అలా అది ఎలా చేస్తున్నాం ఏంటనేది చూపిస్తానండి. చూస్తున్నారా అంచు ఎలా యూజ్ చేస్తున్నాం ఏంటి అనేది. సో మనం చాలా మంది అనుకుంటూ ఉంటాం కదండి, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నా సరే సారీలో బ్లౌజ్కి వచ్చిన అంచు యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా డిజైన్ అనేది. సో అలా యూజ్ చేస్తున్నాం అనమాట. ఒకసారి చూడండి. మొత్తానికి బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసామండి. సో స్టిచింగ్ కూడా అయిపోయింది అనమాట. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది, ఫ్రంట్ ఓపెన్, నెక్ వచ్చేసి కట్ వర్క్ అనమాట. హ్యాండ్స్ చూడండి, మనం అంచు యూజ్ చేసాం కదా, ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందండి. అంచు యూజ్ చేసి కింద కట్ వర్క్ అనేది ఇచ్చాను. సో చూడండి ఎల్బో హ్యాండ్స్, టోటల్ గా ఫినిషింగ్ అనేది ఇలా ఉందండి. దీనికి చిన్న వర్క్ అయితే ఇంకా ఉంది, సో అది కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమైందండి హ్యాండ్స్ హ్యాంగింగ్స్ పెడదాం అనుకుంటున్నాను. సో పెట్టిన తర్వాత ఎలా ఉందో చూద్దాము. హ్యాంగింగ్స్ అయితే కుట్టేసామండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. సో హ్యాంగింగ్స్ కుట్టిన తర్వాత లుక్ టోటల్ గా మారిపోయిందండి. టోటల్ బ్రైడల్ లుక్ అయితే వచ్చేసింది బ్లౌజ్ అంతా. సో హ్యాంగింగ్స్ వచ్చేసి శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ అయితే స్టిచ్ చేసాము. సో టోటల్ గా అయితే ఇదండి శారీకి బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేసాము. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. కస్టమర్ కి నచ్చుతుందా లేదా అనేది కొంచెం టెన్షన్ అయితే ఉంది. మీకు ఎలా ఉంది అనేది, నచ్చిందా లేదా అనేది చిన్న కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.